కరోనా మహమ్మారి వైద్య రంగానికే పెద్ద సవాలుగా మారింది. ఈ వైరస్ పూర్తిగా కొత్తది కావడంతో అది సోకిన వారిలో కనిపించే లక్షణాలు కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకాలం జలుబు, జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే కరోనాగా అనుమానించాలని భావించారు. కానీ ఇప్పుడు మరో 6 లక్షణాలు కనిపించినా కరోనా అని అనుమానపడాల్సిందే అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటా కొత్త 6 లక్షణాలు? దీనిపై డాక్టర్లు ఏమంటారు? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు నమస్తే అండి. నమస్తే భాస్కర్ రావు గారు, మనకి కరోనా విసురుతున్న సవాళ్ళు ఒకవైపు, అలాగే కరోనా రిలేటెడ్గా కానీ కోవిడ్-19 రిలేటెడ్గా కానీ రోజు రోజుకు మన ముందుకు వస్తున్న కొత్త కొత్త విషయాలు, ఇప్పుడు కొత్తగా లక్షణాలకు సంబంధించి సిడిసి రిపోర్ట్స్ కానీ జరుగుతున్న చర్చ కానీ, గతంలో మనం చూస్తే కేవలం 3 లక్షణాలు ప్రధానంగా చెప్పేవాళ్ళు. 1 ఫీవర్, 2 కాఫ్, అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. కానీ ఇప్పుడు కొత్తగా ఒక 6 లక్షణాలని పాయింట్అవుట్ చేస్తున్నారు కొత్త రిపోర్ట్స్ ఆధారంగా. 1 చలి, 2 చలి వల్ల శరీరం గగురుపరచటం, 3 కండరాల నొప్పి, 4 తలనొప్పి, 5 గొంతు నొప్పి, 6 రుచి వాసన కోల్పోవటం. అంటే అసలు ఏం జరుగుతుంది? కరోనాకు సంబంధించి కొత్త లక్షణాలు మళ్ళీ కనిపించడానికి కారణం ఏంటి? దీని వెనక ఏమై ఉండొచ్చు? ఇప్పుడు బేసిక్గా మనకి ఏ వైరల్దైనా తీసుకుంటే ఇవన్నీ మనకి ఫ్లూ కానీ అదేవిధంగా ఇంతకుముందు వచ్చిన వైరస్లన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయండి. ఒక్కోటి ఏంటంటే ఈ లక్షణాలు అనేది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా అప్రోచ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఇంక్లూడింగ్ ఇప్పుడు కూడా ప్రజెంట్గా హార్ట్ను కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. మయోకార్డైటిస్ అనేది వస్తుంటుంది వైరల్గా. దానివల్ల ఏంటంటే హార్ట్ డిసీజ్ లేకపోయినా కూడా నార్మల్గా హార్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా మనకి హార్ట్లో ఈ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫంక్షన్ బాగా తగ్గి, అదేవిధంగా కిడ్నీ మీద కూడా దాని ఎఫెక్ట్ వచ్చి యూరిన్ అవుట్పుట్ రాకుండా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎనీ వైరల్ అనేది వచ్చినప్పుడు అది కోవిడా లేకపోతే వేరే ఇన్ఫ్లుయెంజానా లేకపోతే వేరే వేరే వైరస్లు ఇవన్నీ ఏదైతే స్వైన్ ఫ్లూ ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి మనిషిలో కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ రావాలని రూల్ లేదు. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క 1 లేదా 2 వస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళకు వచ్చే విధానంలో కూడా వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని ఆధారం తీసుకొని కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఈ ఒక్కోసారి వస్తుంది. అది బాగా తీవ్రతగా వచ్చినప్పుడు బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్స్, మన హార్ట్ కానీ కిడ్నీ కానీ బ్రెయిన్ కానీ, ఇప్పుడు ఈ హెడేక్ ఇవన్నీ వస్తున్నాయంటే దానివల్లనే వస్తుంది. ఇది ఏదైతే మనకి ఈ టేస్టు తర్వాత ఇవన్నీ ఉన్న వాటికి సెరిబ్రల్లో మనకి ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఆర్గాన్లకి దానికి వచ్చినప్పుడు కూడా మనకి ఈ విధంగా వచ్చేదానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు కొత్తగా ఈ కరోనా కోవిడ్ వల్ల కనిపెట్టినని కాదు, కానీ ఇనిషియల్గా మనకు వచ్చినప్పుడు ఈ 3 సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి ప్రాణితులకి తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు మన ఇండియా ఈవెన్ హైదరాబాద్లో కూడా మాకు కొంతమంది సస్పెక్ట్ చేసిన పేషెంట్లు వచ్చినా కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏదైతే ఈ సిడిసి మనకి ఇచ్చిందో ఈ 9 సిమ్టమ్స్ ఏదైతే ఉన్నప్పుడు 1-2 రోజులు, ఈరోజు ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఈ కోవిడ్ వల్లనే కాకుండా వేరే జబ్బుల వల్ల కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంటీబయాటిక్స్ ఒక 4-5 డేస్ తీసుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ కూడా ఉండదు. తర్వాత మనం ఫుడ్ తీసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండదు, లాస్ ఆఫ్ ఎపటైట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతుల వల్ల మనకి దాని నుంచి ఏ ఒక్కటో వచ్చిందనేది కోవిడ్ అనే దానికన్నా మిగతా సిమ్టమ్స్, ఆ ఫీవర్ కానీ దగ్గు కానీ లేకపోతే ఏ విధంగా క్రొనాలజీ, ఫస్ట్ సోర్ థ్రోట్ వచ్చిందా, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే మజిల్స్ వచ్చాయా, ఈ ప్రజెంటేషన్స్ పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఏటిపికల్గా కూడా వస్తాయండి. చాలామందికి మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, 100కి 0.01%లో కూడా
బ్యాక్ అంటే స్పైనల్ కార్డ్లో పెయిన్ బాగా సివియర్గా వస్తే హార్ట్ వల్ల ఓకే. చాలా వరకు వీళ్ళంతా కూడా ఆర్థోపెడిక్ సర్జన్కో లేకపోతే స్పైన్ సర్జన్ దగ్గరకో వెళ్ళి వాళ్ళంతా రూల్ అవుట్ చేసి ఇది హార్ట్ అటాక్ అని చెప్పి మళ్ళీ మన దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్స్ ప్రీవియస్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏదైతే గవర్నమెంట్ కానీ సిడిసి కానీ అందరూ కూడా మనకు చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రతి మనిషిలో వస్తే ఒక 2-3 రోజులు మనం టోటల్గా హౌస్లోనే క్వారంటైన్ ఉండి ఒకే సిమ్టమ్ వచ్చినా కూడా ఇంట్లోనే మనం క్వారంటైన్లో ఉండి అది రెండోది మూడో సిమ్టమ్స్ అనేవి రాకుండా మనం కనుక చూసుకుంటా ఉంటే తగ్గిపోతే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ ఇవి ఎవ్రీడే ఒక్కొక్క సిమ్టమ్ పెరుగుతూ పోతే ఒక 3-4 సిమ్టమ్స్ దాటి వచ్చిన ప్రతి సిమ్టమ్ కూడా తగ్గటం లేకుండా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి మనం చూపెట్టుకోవటం అనేది మంచిది. అంటే భాస్కర్ రావు గారు ఆ విధంగా ఈ సిమ్టమ్స్ ఇప్పుడు దేనివల్ల వస్తుంది? రైట్. అదే భాస్కర్ రావు గారు, మనం ఇక్కడ ఇండియాలో చూస్తే దాదాపు ఒక 80% మందికి లక్షణాలే కనిపించడం లేదంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటున్నారు, అందరితోనే తిరుగాడుతున్నారు. మనం మొన్నటి వరకు ఉన్న 3 లక్షణాలు కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ఇచ్చిన ఈ 6 లక్షణాలు కానీ వాళ్ళు కనిపించట్లేదు. కానీ వేరే అమెరికా లాంటి దేశాలు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. కరెక్టా అండి? ఎందుకు ఈ తేడా ఎందుకు? అంటే ఇప్పుడు బేసిక్గా మనకి అమెరికా అనేది లిటిల్ అడ్వాన్స్డ్ స్టేజ్లో డిసీజ్ అనేది బాగా ఉండి ఇదిగా ఉందండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన దానివల్ల ఇంతకుముందు మనం అనుకున్నట్టు కూడా అమెరికాలో ఉన్నవన్నీ కూడా హై రిస్క్ పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్. మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చిన తర్వాత యంగ్ పాపులేషన్లో వచ్చిందనుకోండి, ఇనిషియల్గా ఇమ్యూనిటీ అనేది కొంచెం ఫైట్ చేస్తుంది. ఇంతకుముందు మనం అంతా చాలా డిబేట్స్లో చూసుంటాం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్లో. ఈ యంగ్ పీపుల్లో ఏ డిసీజెస్, వేరే డిసీజెస్ అంటే మన హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ కానీ, స్టెరాయిడ్స్ మీద లేకుండా ఉండటం కానీ, ఇమ్యూనో సప్రెషన్ లేకుండా ఉండటం కానీ, ఈ డిసీజులన్నీ ఏమీ లేకుండా ఉంటే కొంచెం ఇమ్యూనిటీ అనేది ఫాస్ట్గా మనకి బిల్డప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ వచ్చేటప్పుడు తర్వాత ఎంత విరులెంట్ ఆర్గనిజం మన బాడీలోకి వచ్చింది, ఎవరి నుంచి ట్రాన్స్మిట్ అయింది, అది ఫస్ట్ ఇమ్మీడియట్ పర్సనా, సెకండా, థర్డ్ అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మనకు అక్కడ చాలా సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఇమ్యూనిటీ బాగా తగ్గి వచ్చినప్పుడు సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ ఏంటంటే వచ్చినప్పుడల్లా కూడా ఎల్డర్లీ పీపుల్, ఆల్రెడీ జబ్బులు ఉన్నోళ్ళందరూ ఉన్నారు కాబట్టి సిమ్టమ్స్ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటే సోర్ థ్రోట్ రాగానే బ్రెత్లెస్నెస్ రావటం, ఫీవర్ రావటం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్క సిమ్టమ్ డెవలప్ అయ్యేదానికి కొత్త గ్యాప్ ఉంటుంది మన యంగ్ ఇమ్యూనిటీలో ఉంది కాబట్టి. అదేవిధంగా మనం కనుక ఈ యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు ఈ గ్యాప్లో ఒక్కోసారి మన రెసిస్టెన్స్ బాగా పెరిగి ఇమ్యూనిటీ బాగా పెరిగితే ఒక్కోసారి టోటల్గా సబ్సైడ్ కూడా అయిపోద్ది. మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. ఆ తర్వాత ఆ సిమ్టమ్స్ కూడా మనకి వస్తాయా ఉంటాయా అనేది కూడా మనకు తెలియదు అనమాట. అంటే ఇక్కడ భాస్కర్ రావు గారు, ఇక్కడ మరొకటి అంటే అమెరికాలో ఈ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి, మన దగ్గర కొన్ని ఎక్కువగా లక్షణాలు కనిపించడం లేదు అంటే వైరస్ విషయంలో కూడా అక్కడికి ఇక్కడికి కొంత తేడా ఉందా? కొందరు చేస్తున్న ఈ వాదనలో వాస్తవం ఎంత? అంటే ఇంతకుముందు కూడా మనం చాలా డిబేట్స్లో చూసాము. డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు ఇది లెస్ విరులెంట్. మనకి ఏదైతే ఆర్ఎన్ఏ, డిఎన్ఏని ఇంతకుముందంతా మనం డిస్కస్ చేసాము, పేపర్స్లో చాలా ప్రజెంటేషన్స్ వచ్చాయో, డెఫినెట్గా మిగతా వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో ఉన్న వైరస్ అనేది కొంచెం విరులెంట్, లెస్ విరులెంట్గా ఉంది అని 100% కన్ఫర్మ్డ్ కాదు, డెఫినెట్గా కొంత విరులెన్స్ అనేది తక్కువగా ఉంది, పొటెన్సీ అనేది. రెండోది ఏంటంటే మనం అనుకున్నట్టు ఈ టెంపరేచర్ అనేది ఇప్పుడు సమ్మర్లో వచ్చింది కాబట్టి మిగతా కంట్రీస్తో పోలిస్తే ఈ లెస్ విరులెంట్ వైరస్ ఈ టెంపరేచర్ వల్ల స్ప్రెడ్ అయితేనేమి, సివియర్గా ఒక్కొక్క బాడీని అటాక్ చేయటం అయితేనేమి కూడా కొంతవరకు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఎక్కడికక్కడ అది రూపం మార్చుకుంటుంది? అందువల్ల ఏంటంటే మనకి డెఫినెట్గా
ఇప్పుడు ప్రతి డిసీజ్ కూడా ఒక ఈ డిసీజ్ అనే కాదండి. మ్మ్. రేపు మీరు ట్యూబర్క్లోస్ తీసుకోండి, స్వైన్ ఫ్లూ తీసుకోండి, డెంగ్యూ ఫీవర్ తీసుకోండి, ఇవన్నీ కూడా ప్రతి బాడీలో ఆ ఉన్న కండిషను, ఏజ్, వాళ్ళకున్న డిసీజెస్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. మ్మ్. అందరికీ ఒకే రకంగా ఉండదన్నమాట. అది కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ కావచ్చు, కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, హార్ట్ డిసీజ్ కూడా తీసుకోండి మీరు. మ్మ్. ఇంతకుముందు మనం 10-15 సంవత్సరాల క్రితం హార్ట్ డిసీజ్ అనేది 60, 70, 80 ఇయర్స్లో వచ్చేవాళ్ళు అనుకునేది ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి కూడా వస్తుంది. మ్మ్. సో ఈ రకరకాలుగా ఉన్న ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయితేనేమి, ఈ యొక్క ఇమ్యూనిటీ ఉన్న అయితేనేమి, వీళ్ళున్న ఫుడ్ వైటమిన్స్ డెఫిషియన్సీ లేకుండా ఉండే ఫ్యాక్టర్స్ని బట్టి కూడా ఈ వైరస్ అటాక్ అనేది ఉంటుంది డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. అంటే ఇక్కడ భాస్కర్ రావు గారు ఇక్కడ ఒకటే, ఇప్పుడు సిడిసి చెప్తున్నట్లు 6 లక్షణాలు, అంతకు ముందున్న 3 లక్షణాలు, దాదాపు ఒక 9 లక్షణాలు కామన్గా ఎక్కువ మంది మాట్లాడుతున్నది. అంటే ఈ 9 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు కనిపించినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి? ఇప్పుడు లక్షణాలు కనిపించిన వాళ్ళకి కూడా కరోనా పాజిటివ్ వస్తుంది కాబట్టి వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్గా అంటే మీరు వైద్య నిపుణులు కాబట్టి మీరు ఈజీగా కొంత డినోట్ చేయగలరు. బేస్ యాజ్ ఎ పబ్లిక్ కానీ ఒక కామన్ మ్యాన్గా మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో ఎన్ని రకాల 9లో ఏ ఏ లక్షణాలు, అంటే ఒక 4, 5 ఎన్ని లక్షణాలు కనిపించినప్పుడు మనం అలర్ట్ కావాలి? ఇప్పుడు వీటికి 4, 5 అనే దానికన్నానండి, ఈ ఒక్కొక్క సిమ్టమ్ అనేది సివిరిటీని, ఇప్పుడు మనం ఒక్కో దానికి మార్క్స్ అంటూ వేసుకుంటూ పోతే ఎక్కువగా బ్రెత్లెస్నెస్ అన్న దానికి మనం మ్యాక్సిమం మార్క్స్ వేస్తాం. ఎందుకనంటే స్కోరు, దానివల్ల ప్రాణాపాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి బ్రెత్లెస్నెస్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్తే వెంటిలేటర్ మీద పెట్టడం అవన్నీ కూడా. అదేవిధంగా టెంపరేచరు, చిల్స్ రావటం, మజిల్ పెయిన్స్, ఇవన్నీ ఒకదానికొకటి లింకుగా ఉంటాయి. సపోజ్ టెంపరేచర్ వచ్చిందనుకో, వచ్చిన తర్వాత ఫీవర్, చిల్స్తో కూడా రావచ్చు. అదేవిధంగా బాడీ పెయిన్స్ ఉంటాయి. సో బేసిక్గా తీసుకుంటే టెంపరేచర్ అనేది, ఈ బ్రెత్లెస్నెస్ అనేది 2 బాగా సివియర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా సివియర్ చిల్స్ వస్తూ ఉన్నాయని కూడా, దాన్ని కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు. ఈ 3లో ఏ ఒక్కటి ఉన్నా, అది కాకుండా మిగతా 6లో ఏ 1, 2 ఉన్నాయని కూడా మనం కొంచెం సీరియస్గా కన్సిడర్ చేసి వెళ్ళాలి. ఆ సిమ్టమ్స్ ఆ విధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి డెఫినెట్గా ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. కానీ లేదనుకుంటే మనం ఇంట్లోనే ఉంటే క్యూర్ అయ్యే విధానం కూడా తక్కువగా ఉంటుంది అనే విధానం మీద మనం హాస్పిటల్కి వెళ్ళాలి. రెండోది, బ్రెత్లెస్నెస్ అనేది వస్తే మనం చాలామంది ఇప్పుడు చూస్తే పోస్ట్ మార్టం చేశారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి మీద మనం పోస్ట్ మార్టం చేసి చూస్తే థ్రాంబోసిస్ అనేది వస్తుంది. అంటే అది అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు ఆ థ్రాంబోసిస్ని ఇమ్మీడియట్గా, బ్రెత్లెస్నెస్ అనేది స్టార్ట్ అవ్వంగానే కనుక స్టార్ట్ చేయకపోతే దానికి ట్రీట్మెంటు, డ్యామేజ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఈరోజు చాలామంది ఈ రొమటాయిడ్ డిసీజెస్కి స్టెరాయిడ్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏదైతే మనం పోస్ట్ మార్టం చేసామో దాంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ కనుక్కున్నారు. ఒకటి ఏంటంటే థ్రాంబోసిస్, రెండోది ఏంటంటే మన ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. ఈ రెండింటిని మనం బాగా కంట్రోల్ చేయగలిగితే కొంచెం మోర్టాలిటీ అనేది తగ్గేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ 2 జనరల్గా పోయి లంగ్స్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ బ్రెత్లెస్నెస్ వచ్చి ప్రాణాపాయానికి, వెంటిలేటర్కి వెళ్ళి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆఖరాకి మనకి రేపు మజిల్స్ ప్రాబ్లం వచ్చినా, సోర్ థ్రోట్ వచ్చినా, అల్టిమేట్గా ఏది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అనేది అల్టిమేట్గా ఈ బ్రెత్లెస్నెస్ అనేది అనమాట. అది ఏమాత్రం కొంచెం స్లైటెస్ట్ డౌట్ ఉన్నా కూడా బ్రెత్లెస్నెస్ అనేది, ఓకే, మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వెళితే మనకి ఛాన్స్ ఆఫ్ రికవరీ, ఛాన్స్ ఆఫ్ డెత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే భాస్కర్ రావు గారు ఇక్కడ ఇంకొకటి, అంటే ఇప్పుడు గుజరాత్, అహ్మదాబాద్లో ఈ వుహాన్ తరహా
ఆ వైరస్ వచ్చింది, అందుకు అక్కడ కొంత ఎక్కువగా ఎఫెక్టివ్ కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒకేలా ఎందుకు ఇది రూపం మార్చుకుంటుందని? అది జనరల్గా రీసెర్చ్ మీద చేయాలండి. ఆ, దాని మీద అంత అవగాహన నాకు లేదు, చదవలేదు కూడా రీసెంట్గా. ఓకే. దానికన్నా ఏంటంటే మనం ఈరోజు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది దానివల్ల ఉండదు. ప్రజలకు మనం కన్వే చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఇంతకుముందు 3 సిమ్టమ్స్తోనే మనం అలర్ట్గా ఉన్నాము. ఈరోజు ఈ మిగతా 5-6 సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఈ పరిస్థితుల్లో ఈ 9 సిమ్టమ్స్ ఏది వచ్చినా అది కోవిడ్ వల్ల వచ్చిందే, కోవిడ్-19 వల్ల, కరోనా వైరస్ వల్ల అని అందరం అనుకొని సెల్ఫ్ క్వారంటైన్ అనేది తీసుకొని ప్రతిదానికి ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ క్వారంటైన్ అయిన తర్వాత కూడా 2-3 డేస్లో, ఎందుకంటే ఈ క్వారంటైన్లో ఇంట్లో ఇంకెవరికి సోకకుండా చూసుకుంటాం. తర్వాత మనకి కంఫర్టబుల్గా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నంత వరకు మనం ఇంట్లో ఉండొచ్చు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ. అంటే ఫీవర్ వస్తే మనకి పారాసిటమాల్ అలాంటివి తీసుకొని, ఏమాత్రం కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ సిమ్టమ్స్, ఎస్పెషలీ బ్రెత్లెస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదనుకుంటే 2 లేదా 3 సిమ్టమ్స్ అనేవి ఏమైనా కాన్స్టెంట్గా వచ్చి 2-3 డేస్లో కనుక అసలు తగ్గుముఖం అనేది పట్టకుండా ఉండుంటే అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఈ కోవిడ్ టెస్ట్ని చేయించుకుంటే మంచిది. సో బేసిక్గా మనం ఈరోజు ఎక్స్ట్రాగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే అందరికీ ఇంతకు ముందు ఉన్న 3 సిమ్టమ్స్ కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా మనకు వస్తున్నాయి. అవన్నీ మీకు కన్వే చేస్తున్నాము. వీటిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చినా కూడా మీరు క్వారంటైన్లోనే, ఇంట్లోనే ఉండండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైనా కూడా కొంత షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే రూములోనే తిరుగుతున్నప్పుడు కానీ, ఓకే, కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఓకే, భోజనం బాగా తీసుకుంటున్నప్పుడు కూడా బ్రెత్ తీసుకోలేకుండా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలండి. అంటే ఇక్కడ భాస్కర్ రావు గారు మరో రిపోర్ట్, అంటే వైరస్ హ్యాస్ మ్యూటేటెడ్ ఇంటూ 10 టైప్స్. అందులో ఒకటైతే ఆల్ రీజన్స్లో కొంత డామినేషన్ చూపిస్తోంది, అంటే A2A రకం అని. అంటే ఈ RNAలు ఇన్ని రకాలుగా ఇది మ్యూటేట్ అవ్వడానికి కారణం ఏంటి? వీటిలో ఏది ఎక్కువ డేంజరస్గా మనం భావించాలి? అటు A2A కానీ, O కానీ, B1 కానీ. అది అంత డీటెయిల్ స్టడీ నా దగ్గర లేదండి. ఎంతవరకు అంటే మనం సిమ్టమటాలజీ, వచ్చిన పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలనేది ఒకసారి మనం ఈ రీసెర్చ్ వాళ్ళ దగ్గర అయితేనే వాళ్ళు కరెక్ట్గా మనకు చెప్పగలరు. దాని మీద పెద్ద ఫోకస్ అనేది లేదు నా దగ్గర. అదే అంటే నేను అడుగుతున్నది అదే. అంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో కొంత ఎక్కువ తీవ్రత కనిపిస్తోంది, మరికొన్ని దేశాల్లో లక్షణాలు కూడా కనిపించకుండా పాజిటివ్గా తేలుతున్నాయి. అంటే ఈ గ్యాప్ కానీ, డిఫరెన్స్ కానీ, మ్యూటేషన్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్గా కంట్రీ టు కంట్రీ, హ్యూమన్ టు హ్యూమను, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ అనేది ఉంది. ఇప్పుడు మనం ఈరోజు వీటన్నిటినీ ఫేస్ చేసే, ఎప్పుడైనా దీని నుంచి మనం బయటపడాలి టోటల్గా ఎంటైర్ గ్లోబ్ కానీ, మన ఇండియా కానీ అని అనుకుంటే, ఏ రోజైతే మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి ఆ ఇమ్యూనిటీ వల్ల ఎన్ని ఇది సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా మనం తప్పించుకోవాలి అని అంటే ముందు అందరికి కూడా ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది రావాల్సిందే. ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ అనేది వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఎలాంటి మనకు వైరస్ వచ్చినా, ఎంత సివియర్గా వచ్చినా కూడా మనం ప్రాణం దగ్గర నుంచి బయటపడేదానికి, ప్రాణాపాయం నుంచి చాలా ఛాన్సెస్ హైగా ఉంటుంది. కానీ దానికి ముందు కూడా ఎక్కువగా ఎల్డర్లీ పీపుల్, ప్లస్ మనకి ఏదైతే వీళ్ళు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం ఇంతకుముందు అంతా చెప్పుకుంటున్నామో, స్మోకింగ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అదేవిధంగా క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ, డయాబెటీస్, తర్వాత మన రీనల్ డయాలసిస్లో ఉన్న పేషెంట్స్,
వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ సప్రెషన్ అంటే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఈ చేసుకున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది సోకుతూ ఉంటుంది. తర్వాత వీటిల్లో కూడానండి బాగా ఇమ్యూనో సప్రెషన్ అయిపోయింది వాళ్ళకు వచ్చిన అటాక్ వితిన్ 24 అవర్స్లో మనకి సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ రావచ్చు, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా రావచ్చు. అదేవిధంగా ఇవి లేకుండా సేమ్ ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా డిఫరెంట్గా అది బిహేవ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో ఎలా ఉంది ఏంటి అనేది మనకి అంత స్టడీ రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. కానీ ఫైనల్గా మనకి పలానా అనేది మనం ఐడెంటిఫై చేసి ఈ సిమ్టమ్స్ లేకపోతే ఈ వైరస్ వల్ల ఇది వస్తుంది అనేది అంత క్లారిటీ లేదు ఇప్పటివరకు అయితే. అంటే భాస్కర్ రావు గారు, మీ అంచనా ఏంటి? వ్యాక్సిన్కి సంబంధించి మరో 2 నెలల్లో అందుబాటులో వస్తుందని మరికొందరు, బట్ మనం ఇంగ్లాండ్లో కానీ మీకు కొన్ని 1-2 చోట్ల చూసాం ఆల్రెడీ దీనికి సంబంధించి ట్రయల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఎప్పటికల్లా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది? మనం ఈ మహమ్మారి నుంచి బయటపడగలమా? మీ అంచనా ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇండియాలో వరకు చూస్తే మనం ఈ లాక్డౌన్ వల్ల చాలా గ్రేట్గా కంట్రోల్ అయ్యి ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నా దృష్టిలో 25% అనండి. గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ యంత్రాంగం కానీ ఏదైతే సజెస్ట్ చేసిందో ఈ లాక్డౌన్ అనేది ఇనిషియల్ ఫేజ్లో స్ప్రెడ్ కాకుండా, అదేవిధంగా ఈ జబ్బు వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను రిపీటెడ్గా చెప్తోంది. అంటే సోషల్ డిస్టెన్సింగ్ కానీ, ఈ యొక్క హై రిస్క్ పేషెంట్ల దగ్గరికి వెళ్లకుండా ఉండటం కానీ, గుంపులుగా ఉండకుండా ఉండటం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఈజీగా తీసుకోకండి అనే ఒక మెసేజ్ని లాస్ట్ 40 డేస్ నుంచి మనకి ఇస్తుంది. కానీ రేపు లాక్డౌన్ తీసిన తర్వాత కూడా మినిమం ఒక 3 to 6 months ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండనప్పుడు ఎస్పెషల్లీ మన కంట్రీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మనం చాలా మన స్టేస్లో ఉన్న మన సరౌండింగ్స్లో కూడా వచ్చేది వర్షాకాలంలో కూడా వాటర్ స్టాగ్నేషను ఇవన్నీ ఉంటాయి కాబట్టి టెంపరేచర్ కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ 3 to 6 months ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మాల్స్కి ఇన్విటబుల్గా వెళ్ళాలి, చాలా డిస్టెన్స్గా. అంటే మాల్లో ఎప్పుడు కూడా మాల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కూడా ఒక దాని కెపాసిటీ ఒక 100-200 అంటే అంతకన్నా మించి ఎటువంటి పరిస్థితుల్లో ఉండనీయకుండా చూడాలి. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్లో కూడా ఎవ్రీడే ఒక 1500 మంది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వస్తుంటారు. వీళ్ళను కూడా ఒక స్టాగ్నేటెడ్ మేనర్లో, అంటే హార్ట్ డిసీజ్ వాళ్ళనే మార్నింగు, అదేవిధంగా నరాల డిసీజ్ ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం సాయంత్రం ఇలా కనుక సెగ్రిగేట్ చేస్తే వాళ్ళు వచ్చేవాళ్ళందరూ కూడా ఈ 6 months కానీ 1 year కానీ ఎంటైర్ స్టేట్లో కానీ కంట్రీలో కానీ ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ జబ్బులు ఎలెక్టివ్ జబ్బులని ఈ టైంలోనే పోతే మనం చూస్తారు. ఓకే. అదేవిధంగా మూవీస్ కానీ రేపు ఏదైనా ఎక్కడైనా మ్యారేజెస్లు అన్నీ ఉంటే ఇవన్నీ కూడా మనం ఆ విధంగా సోషల్ డిస్టెన్సింగ్ లాక్డౌన్ అయిన తర్వాత ఎంత బెటర్గా మనం కనుక ప్రజలకి కన్వే చేస్తే మన రిజల్ట్ ఇప్పుడు దాకా మనం 40 daysలో కష్టపడిందంతా కూడా ఇంకా మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ మన అందరి ముందు, గవర్నమెంట్ ముందు కానీ మన పబ్లిక్ ముందు కానీ ఉండేది ఏంటంటే ఇప్పుడు దాకా మనం అచీవ్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి కనుక నెక్స్ట్ 3 to 6 months అనేది కనుక మనం ఫాలో చేస్తే ఆల్మోస్ట్ మనకి వ్యాక్సిన్ రాకపోయినా కూడా డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ రావాలన్నా కూడా మినిమం 3 to 6 months పట్టుద్ది. బై డిసెంబర్ కల్లా కనుక, ఎందుకంటే ఈ క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు ఈ వైరస్ రూపురేఖలు మారుతూ ఉందనుకోండి, దానికి మళ్ళీ చేయాలి. రైట్. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. కొంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ 10 TVకి మీ విలువైన సమయం కేటాయించారు. ఇప్పుడు మనం చూసింది కేవలం 25% మాత్రమే. మనకు అసలు సినిమా ముందుంది. ఖచ్చితంగా రానున్న 3-4 నెలలు చాలా కీలకం. ఇప్పటివరకు చేసిన దానికి పూర్తి ఫలితాలు రావాలంటే రాబోతున్న 4 నెలల కీలకం.
వ్యాక్సిన్ రావడానికి ఖచ్చితంగా మరో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి 9 లక్షణాలు కనిపిస్తున్న కొత్తగా వచ్చిన 6 లక్షణాలు, గతంలో కామన్గా కనిపిస్తున్న 3 లక్షణాలు. ఈ 9 లక్షణాల్లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం అనేది చాలా కీలకమైన లక్షణం. ఈ లక్షణం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలర్ట్ కావాలి. వీటితో పాటు ఈ 9 లక్షణాలు 1, 2 ఏది కామన్గా ఉన్నా ఖచ్చితంగా అది కొంత కరోనా లక్షణంగానే భావించాలని భాస్కర్ రావు గారు సూచిస్తున్నారు. ఇది వాటి మిడ్ డే డిబేట్.